హలో మామ, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిద్దాం మామ. అసలేంది వాడు చూడండి నేను ఎట్లా కొట్టినాడు. ఇప్పుడు నేను చూపిస్తే హైలైట్స్లో చూపిస్తే ఎలిమినేషన్స్లో ఇతను చాలా షో చేస్తున్నట్టయితే నాకు చాలా అనిపించింది మామ. నేను ఇంకా రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఎట్లా అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మా టీమ్మేట్స్ అందరూ వన్ బై వన్ పడిపోయారు మామ. చూడండి ఇంకా నాకైతే 1v4 సిచ్యువేషన్ అనమాట. ఇక్కడైతే ఒకటి కనిపించాడు. ఇంకా నేను తప్పలేదు, ఇంకా మొత్తం స్ప్రే అయినా మామ. వచ్చినట్టు కొడుతున్నా. ఇంకో వచ్చేసాడు మనం. స్టార్టింగ్లో మనకి 1 ట్యాప్ కొట్టాడుగా వీడే. ఎట్లా రివెంజ్ తీసుకోవాలని చెప్పి వాడికైతే ఫుల్ స్ప్రే ఇచ్చేసిన. మొత్తానికి ఏసీ అయితే కొట్టేసానమ్మ. ఇక్కడ చూడండి నెక్స్ట్ రౌండ్లో ఇక్కడ నేను నేడేద్దాం అనుకున్నా. వాడికి డ్యామేజ్ పడిద్ది అంటే నాకైనా డ్యామేజ్ పడింది. ఇంకా నేను రష్ చేస్తున్నా. వాడు నన్ను చూడలే. నేను వాడికి ఫుల్ స్ప్రే ఇచ్చేసిన. ఇక్కడ వీడు వచ్చాడు, నాకు డ్యామేజ్ వచ్చింది. నేను ఎంబట ఓరిని వేసిన. వాడికైతే 3 bullets ఎంబట స్ప్రే చేసేసిన. ఇక్కడ నాకు ఎందుకు ఎమౌంట్ చేయాలనిపించింది మామ. అయితే నేను వేస్తూనే ఉన్నా. నెక్స్ట్ రౌండ్లో నేను సేమ్ మళ్ళీ నేడు పట్టుకొని ఇక్కడ 2 ఉన్నారంటే నేను వేసిన. డ్యామేజ్ పడింది. నేను రష్ చేస్తున్నా. ఇక్కడ వాల్ వేసినా అట్లా వాడు నేను కొడతాడేమో అని చెప్పి వాడు స్కిల్ వాడిండు. నాకు గ్లూ వాల్ పడట్లే. నేను అక్కడ టచ్ చేసిన స్కిల్ కూడా నాకు ఓరెంట్ స్కిల్ పనిచేయలేదు ఎందుకో. ఇందాక రౌండ్లో వాడిని కొట్టి ఎమౌంట్లు వేసినా కదా, వాడైతే నాకు ఎమౌంట్లు వేయడానికి వచ్చాడు. ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేసిన. ఇక్కడైతే వాడు వచ్చిండు, స్ట్రైట్కి వచ్చిండు. 2 bullets కొట్టిన. ఓరెంట్ స్కిల్ వేసిన. వాడేం చచ్చిపోతాడేమో అని చెప్పి ఇంకా నేను వాడు ప్యాక్లోకి దూరి వాడికి 2 bullets కొట్టేసిన. వాడు డౌన్ అయ్యిండు. ఇంకా నేను అట్లా ఎమౌంట్ వేద్దామని చెప్పి ఇంకా అట్లా వేస్తున్నా. ఏమో నాకైతే ఇంకా అతని మీద నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇంకెందుకు వేస్తున్నా. మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనే ఫస్ట్ వచ్చా MVP. ఇక్కడ ఆ బ్రో ఎంబటే ఇంకా రిక్వెస్ట్ పెట్టినాడు. ఇంకా లాబీలోకి వచ్చి అబ్బో చెప్పలేం గైస్, ఎలా తిడుతున్నాడు. ఆయన తెలుగువాడు అయితే నేను మాట్లాడేవాడిని. ఇంకా హిందీ వాడు కదా, వాడి భాష మనకి రాదు, మన భాష వాడికి రాదు అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. ఆ బ్రో ఉండి క్రాఫ్ట్ ల్యాండ్ 1 vs 2 పెట్టిండు. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను ఇక్కడ వాల్ పట్టుకుంటే ఎంబటి చేతిలో గన్ వచ్చేస్తుంది నాకు. ఇంకా నేను ప్యాక్ వేసుకొని సెట్టింగ్స్ మొత్తం మార్చుకొని సెంట్రీ కూడా 81, 91 ఉంది. అయితే వెంటనే నేను 120, 180 అట్లా పెట్టుకొని ఇంకా వాడిని వచ్చి ఇంకా వాడు కొట్టిన. ఇంకా గమనించవచ్చు ఎంబటి చేతిలో గన్ వచ్చేస్తుంది. ఆ బ్రో అయితే నన్ను కొట్టేశాడు, కానీ నేను 2 rounds కొట్టాం. మా ఛాలెంజ్ ఏంటంటే మొత్తం ఎవరైతే 5 rounds కొడతారో వాళ్ళే. నేను ఇప్పటికి 3 rounds కొట్టేసిన. 4th round కూడా నాదే. 5th round కొట్టేసిన. అలా నెక్స్ట్ రౌండ్ అయితే ఆ బ్రో ఎగ్జిట్ అయిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బ్రో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.